ఎండలో వెళ్తే హెడేక్ వస్తుంది అంటారు. తినడం లేట్ అయితే హెడేక్ వస్తుంది. వాటర్ సరిగ్గా తాగకపోతే హెడేక్ వస్తుంది. కొన్ని స్మెల్స్‌కి హెడేక్ వస్తుంది. పోనీటెయిల్ టైట్‌గా కట్టుకున్నప్పుడు హెడేక్ వస్తుంది. హెడ్ బాత్ చేసినప్పుడు హెడేక్ వస్తుంది. లేదా కొన్నిసార్లు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు కూడా హెడేక్ వస్తుంది. కొన్నిసార్లు టూ మచ్ స్పైసీ తిన్నా హెడేక్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? వన్ కామన్ థింగ్ ఉంది. ఏంటి అంటే మీ హెడ్ అండ్ నెక్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది. మీ పక్కన వాళ్ళతో పోలిస్తే మీ హెడ్ అండ్ నెక్ కొద్ది సెన్సిటివ్గా ఉంది. అందుకే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఈ ఐస్ క్రీమ్ వెళ్ళి పైన ప్యాలెట్ అని అంటాం, అక్కడ తగలడం వల్ల మీ ప్యాలెట్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ ఏమెళ్తుందంటే ఏదో అయిపోయింది అనే సిగ్నల్ వెళ్తుంది. బ్రెయిన్ కూడా ఏదో అయిపోయింది అని రియాక్ట్ అయ్యి హెడేక్ ప్రొడ్యూస్ చేస్తుంది. పోనీటైల్ కూడా అంతే, పోనీటైల్ హెడేక్ అంటాం. సో పోనీటైల్ టైట్గా టైట్ చేయడం వల్ల ఈ స్కాల్ప్ నుంచి మీ బ్రెయిన్కి సిగ్నల్ ఏమవుతుంది అంటే ఏదో అయిపోయింది అనే సిగ్నల్ వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది హెడేక్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏదైతే మనకి హెడేక్ని తీసుకొస్తుందో అది అవాయిడ్ చేయాలి. సో ఎలానో చెప్తాను వినండి. సపోజ్ మీకు సన్లైట్లోకి వెళ్తే హెడేక్ వస్తుంది అంటే ఫోటోక్రోమాటిక్ లెన్స్ లేకపోతే షేడ్స్ తీసుకోండి. 50% లైట్ కట్ ఆఫ్ అవుతుంది, మీకు హెడేక్ రాకుండా ఉంటుంది. ఇంకా ఈట్ ఆన్ టైం, స్లీప్ ఆన్ టైం, హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. దీంతో సగం హెడేక్స్ దూరం అవుతాయి. మిగతా ఏవైతే ఐస్ క్రీమ్ హెడేక్ లేదంటే పోనీటైల్ హెడేక్ ఉంది అంటే దానికి ఏం చేయాలో మీకు తెలుసు. సో మీకు దేనివల్ల ఇంకా హెడేక్ ట్రిగర్ అవుతుందో కింద కామెంట్ చేయండి. ఐ ట్రై టు ఆన్సర్. స్టే హెల్దీ, స్టే ఆనంద్.